కొద్దిగా ఏజ్ ఎక్కువ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు, చాలా మందికి సంతాన సమస్యలు వస్తున్నాయి కదా. సో సంతాన సమస్య ఉందని ఎప్పుడు గుర్తించాలి? పెళ్ళైన తర్వాత ఎప్పటి వరకు పిల్లలు కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఇంత నార్మల్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావడానికి 1 year టైం ఇవ్వాలి. మనం 1 year టైం తీసుకుంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్, యూట్రస్, సిఎంఎన్ టెస్ట్ అన్ని నార్మల్ ఉన్నా సరే. సో మనం 1 year వెయిట్ చేయాలి. 1 year ఈ మధ్యలో చూస్తున్నాం 2-3 నెలలకే భయపడిపోద్దు, రావట్లే ఆ స్ట్రెస్కి ఇంకా లేట్ అయిపోతుంది. 1 year చూసి అవ్వట్లేదంటే ఎక్కడో ప్రాబ్లం ఉన్నది అని, అప్పుడు 2-3 నెలలకే ఎక్కడో ప్రాబ్లం ఉన్నదని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 year కూడా అవ్వట్లేదని అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి హస్బెండ్ సీమెన్ బాగుందా, తన యూట్రస్ బాగుందా, తన ఓవరీస్ బాగున్నాయా, ఫాలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా, ఎగ్ ఫామ్ అవుతుందా, రిలీజ్ అవుతుందా, అవన్నీ కూడా హిస్టరీ తీసుకొని ఏమైనా టెస్ట్లు మినిమల్ చిన్న టెస్ట్లు ఉంటే చేస్తాడు. చేసి దానికి తగ్గట్టు ఈ మధ్య కాలంలో నేను 100 మందిని చూస్తే 90 members వాటర్ బబుల్స్ ప్రాబ్లం, PCOD ప్రాబ్లం, దాంతో ఎగ్ క్వాలిటీ రాక, ఎగ్ పెరగక, రిలీజ్ అవ్వక ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది. మళ్ళీ దీన్ని అన్నిటికీ రీజన్ మళ్ళీ అదే, మళ్ళీ ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీప్ ప్యాటర్న్ ఖచ్చితంగా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవాలి. అది మంచి స్లీప్ ప్యాటర్న్. 8 to 9 hours కంటిన్యూ స్లీప్, అది ఎర్లీగా పడుకోవాలి. అలా అప్పట్లో లైట్స్ లేకపోవు, అన్ని దీపాలు, ఎర్లీగా పడుకునేవాళ్ళు, ఎర్లీగా లేసేవాళ్ళు. దానివల్ల మన సర్కేడియన్ రిథమ్స్, మన హార్మోన్ పిట్యూటరీ, హైపోథాలమా, ఓవేరియన్ యాక్సిస్ అనేది బాగా జరిగేది, అన్నీ స్మూత్గా సాగిపోయేది. ఇప్పుడు అంతా ఈ యాక్సిస్ డీవియేషన్ జరిగిపోతుంది మొత్తం. మన లైఫ్ స్టైల్ చేంజ్ తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నాం 12, 1, 2 ఇంకా లెక్క లేదు. ఎర్లీ మార్నింగ్ వరకు మేల్కొనే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మన హార్మోనల్ చేంజెస్ జరిగిపోయి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది. ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది, జనాభా పెరుగుతుర్రని అప్పట్లో మనం ట్యూబెక్టమీ చేసేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ లో ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది, అదంతా ఏం లేదని తీసేశారు కదా ఆంధ్రాలో రీసెంట్ గా. జనాభా రేటు తగ్గిపోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఇన్ఫర్టిలిటీ రేటు పెరుగుతుంది. సో దానివల్ల అన్నిటికీ కారణం ఒకటే, మన లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్, వెదర్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ చేంజ్ చేసుకుంటున్నాం. మనం ఏదో కనుక్కుంటున్నాం అన్నాం కానీ అది మొత్తానికి మనకి ఈ హెల్త్ పరంగా వెనక్కి వెళ్తున్నాం, ఇన్వెన్షన్స్ పరంగా ముందుకు వెళ్తున్నాము. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.